హాయ్, ఈరోజు మనం ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్స్ వేయించుకోవాల్సిన వ్యాక్సిన్స్ గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ వీణా, గైనకాలజిస్ట్, సాయి వీణా హాస్పిటల్, ఒంగోలు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ ఏరియాలో ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ మీ పేరు రిజిస్టర్ చేసుకొని ఎన్రోల్ చేసుకుంటారు. టీటీ ఇంజెక్షన్స్ వాళ్ళే వేస్తుంటారు. 3rd మంత్లో ప్లస్ 4th మంత్లో 1 మంత్ గ్యాప్తో 2 డోసెస్ టీటీ ఇంజెక్షన్స్ వేయించుకోవాలి. ఈ టీటీ ఇంజెక్షన్ ప్రెగ్నెంట్స్కి ఎందుకు వేస్తారో తెలుసా? అసలు మీకు ఎందుకు వేస్తారంటే టెటనస్ అనే వ్యాధి డెలివరీ టైంలో రాకుండా మీకు మీ బిడ్డకి సేఫ్గా డెలివరీ అవ్వడానికి ఈ టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలి. ఒకవేళ ఆశా వర్కర్స్ తెలియకపోతే డైరెక్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వేయించేసుకో. 3 years లోపు మీరు ఆల్రెడీ వేయించుకొని ఉంటే, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ 3 years లోపు అలా ఉంటే, సెకండ్ ప్రెగ్నెన్సీలో మీరు 1 డోస్ వేయించుకుంటే సరిపోతుంది. 2 doses అవసరం లేదు. ఈ మధ్య ప్రెగ్నెన్సీలో టీడాప్ ఇంజెక్షన్ కూడా వేయించుకుంటున్నారు. ఈ టీడాప్ అంటే ఏంటంటే టెటనస్ ఒక్కటే కాకుండా డిఫ్టీరియా, పెర్టుసిస్ కూడా, అంటే బేబీకి ఇమ్యూనిటీ వచ్చేలాగా ఇంజెక్షన్ మదర్స్ వేయించుకుంటే డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా వచ్చేస్తుంది అన్నమాట ఇమ్యూనిటీ. ఈ టీడాప్ వ్యాక్సిన్ 28 నుంచి 36 వారాల మధ్యలో, అంటే 7th మంత్ కంప్లీట్ అయిపోయే టైం నుంచి 9th మంత్ ఆ టైంలో వేయించుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఆప్షనల్. ఇది కొంచెం అలర్జీస్ ఎక్కువ ఉండే వాళ్ళు వేయించుకుంటే మంచిది. ఇది డాక్టర్ సలహా మీద వేయించుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో టీటీ ఇంజెక్షన్ మాత్రం కంపల్సరీ. ఈ టీడాప్ కానీ ఫ్లూ కానీ ఇవి ఆప్షనల్.